డి స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్ మనము ప్యాంక్రియాస్ చూస్తూ ఉన్నాం. సో జస్ట్ ఇన్ బ్రీఫ్ విల్ సీ వన్స్ అగైన్ ప్యాంక్రియాస్ అనాటమీ. ఓకే, సో ప్యాంక్రియాస్ ఏమిటి? ఇట్ ఈస్ ఏ పేల్ గ్రే గ్లాండ్, పాలిపోయినటువంటి రంగులో ఉంటుందన్నమాట. దీని బరువు 60 grams ఉంటుంది. ఇట్స్ లెంత్ ఈజ్ అబౌట్ 12 to 15 centimeters ఉంటుంది. సిచ్యుయేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఎపిగాస్ట్రియం అండ్ లెఫ్ట్ హైపోకాండ్రియాక్ రీజన్ అంటాం. సో ఎపిగాస్ట్రియం అంటే ఏంది, లెఫ్ట్ హైపోకాండ్రియాక్ రీజన్ అంటే ఏం చూద్దాం. ఎపిగాస్ట్రియం అంటే ఛాతీలో చెస్ట్ బోన్ కింద ఉండేటువంటి ప్రాంతం. దానికి ఎడమ పక్క ఉండే ప్రాంతాన్ని ఏమంటాం మనము, లెఫ్ట్ హైపోకాండ్రియాక్ రీజన్ అంటాం. సో ప్యాంక్రియాస్లో మనకు వీ హ్యావ్ టోటల్ 3 parts, 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో హెడ్ అంటాము, బాడీ అండ్ ద tail. We have 3 parts. Head, it is the broad part, అది వెడల్పుగా ఉండే భాగము. present in the right side of pancreas, pancreasలో కుడి పక్క ఉంటుంది. It is embedded in the C shape of duodenum. This is duodenum. ఇది ఏ ఆకారంలో ఉంది? We have C shaped duodenum. సో C shaped duodenum లోపల ప్యాంక్రియాస్ యొక్క హెడ్ అనేది ఇమిడిపోయి ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ హ్యావింగ్ బాడీ ఎట్లా ఉంటుందంటే ప్రిజం షేప్లో త్రికోణాకారంలో ఉంటుంది. 3 సర్ఫేస్లు ఉంటాయి ఇక్కడ. ముందర యాంటీరియర్, వెనుక పోస్టీరియర్, క్రింద ఉన్నటువంటిది ఇన్ఫీరియర్. నెక్ అంటే ఇది ఇట్ ఈస్ ద పార్ట్ ప్రజెంట్ బిట్వీన్ ద హెడ్ అండ్ బాడీ. హెడ్కి బాడీకి మధ్యలో ఉండే ఈ ప్రాంతాన్ని ఏమంటాం మనము, వి కాల్ ఇట్ యాజ్ నెక్. చివరిగా వీ కెన్ హ్యావ్ ఎ థిన్ లాంగ్ ప్రాసెస్ ప్రజెంట్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. ప్యాంక్రియాస్కి రైట్ సైడ్ ఏమో వీ హ్యావ్ బ్రాడ్ వన్ హెడ్, ప్యాంక్రియాస్ లెఫ్ట్ సైడ్ ఏమో థిన్ లాంగ్ ప్రాసెస్ టెయిల్. ఇది దేనికి అటాచ్ అయి ఉంటుంది? ఇట్ ఈస్ అటాచ్ టు ద స్ప్లీన్. తర్వాత ప్యాంక్రియాటిక్ డక్ట్. ప్యాంక్రియాస్ ఇట్ ఈస్ ఎ గ్లాండ్. సో గ్లాండ్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఇట్ గివ్స్ అవుట్ సమ్ సెక్రేషన్స్, కొన్ని స్రవాలు ఇస్తుంది. సో ప్యాంక్రియాస్ ఏమిస్తుంది అంటే ఇట్ గివ్స్ అవుట్ ఏ జ్యూస్ కాల్డ్ యాజ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది ప్యాంక్రియాస్లోంచి బయటికి రావాలి అంటే ఏం కావాలి? ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఏ ఏమంటాను డక్ట్ అంటాం. ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ ఛానల్ కాల్డ్ డక్ట్ అన్నమాట. ఈ డక్ట్ ద్వారా మనకి ఏమవుతుంది, జ్యూస్ అనేది బయటికి వస్తుంది. డక్ట్ పేరు ఏం పేరు? ప్యాంక్రియాటిక్ డక్ట్. ఇట్ ఈస్ ప్రజెంట్ పోస్టీరియర్లీ, passes from the left side to the right side, drains the pancreatic juice produced by pancreas into what? Into the duodenum. Ekkada? Through an opening called as ampulla of duct. Okay. Now we'll see the endocrine function. What is the meaning of endocrine function? What is endocrine? Generally మనకు గ్లాండ్స్ అనేవి హ్యావ్ 2 types ఉంటాయి. ఒకటి ఎగ్జోక్రైన్ అంటాము, ఇంకొకటి ఎండోక్రైన్. తెలుగులో అయితే నాళ గ్రంథులు, వినాళ గ్రంథులు. సో ఏ గ్రంథికి అయితే స్రవాలు వెలుపలికి రావడానికి నాళం ఉంటుందో దాన్ని ఏమంటాం మనము, నాళ గ్రంథులు. ద గ్లాండ్ హ్యాస్ ఎ డక్ట్ టు give its secretion outside. Okay, the gland which has a duct for secretion is called as exocrine gland, nala grandulu. Example, say liver, pancreas, salivary duct gland. ఇట్లా ఉంటాయి కదా అన్నిటివి ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, నాళ గ్రంథులు. అలా కాకుండా ఏ గ్రంథికి అయితే నాళం ఉండదు కానీ వాటి స్రవాలు ఏమవుతాయి, నేరుగా బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ ద్వారా అవి ప్రయాణం చేసి అవి పనిచేసే ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఓకే, ద గ్లాండ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డక్ట్ కానీ సెక్రెషన్స్ ఏమవుతాయి, దే పాస్ డైరెక్ట్లీ త్రూ ది బ్లడ్ టువర్డ్స్ దేర్ సైట్ ఆఫ్ యాక్షన్. దాన్ని ఏమంటాం మనం, ఎండోక్రైన్ గ్లాండ్. అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ నాళం, డక్ట్. ఎగ్జాంపుల్, థైరాయిడ్, పిట్యూటరీ, అడ్రినల్, ఓవరీ, ఇవన్నీ ద గ్లాండ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ duct.
అదేవిధంగా ప్యాంక్రియాస్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్యాంక్రియాస్ ఈజ్ ద ఓన్లీ గ్లాండ్ విచ్ ఈస్ బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఆల్సో ఎండోక్రైన్. ఇది రెండుగా పనిచేస్తుంది. ఎగ్జోక్రైన్ పనిచేస్తుంది, ఎండోక్రైన్ పనిచేస్తుంది. అంటే ఏంటది? ఎగ్జోక్రైన్ అంటే దానికి నాళం ఉంది, నాళం ద్వారా స్రవం ఇస్తుంది. అదే స్రవం అంటే తెలిసింది మీకు ప్యాంక్రియాటిక్ జ్యూస్, క్లోమా రసము. అదేవిధంగా దానికి నాళం ఉన్నా కూడా కొన్ని స్రవాలు ఏమవుతాయి, నాళం ద్వారా కాకుండా నేరుగా బ్లడ్లో కలిసిపోయి బ్లడ్ ద్వారా ప్రయాణం చేసి వేరే సైడ్ పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ ఎండోక్రైన్. సో ప్యాంక్రియాస్లోంచి వచ్చేటువంటి ఎగ్జోక్రైన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ గివ్స్ అవుట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ త్రూ ప్యాంక్రియాటిక్ డక్ట్. అదేవిధంగా ఎండోక్రైన్ ఏంటి చూద్దాం ఇప్పుడు మనం. ప్యాంక్రియాస్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ హ్యాస్ సమ్ సెల్స్ కాల్డ్ యాజ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్. దీన్ని ఏమంటే మనము ఒక్కొక్కటి ఉంది ఇక్కడ, దీన్ని ఏమంటే మనము ఇట్లా బాగా ఉన్నాయి కదా, వీటిని ఏమంటే మనము ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్ అంటాం. ఓకే, ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్లో మనకు ఫర్దర్ చూస్తే మనకు ఏమున్నాయి, వీ హ్యావ్ బీటా సెల్స్. ఏముంటాయి? బీటా సెల్స్. ఇవి ఏం చేస్తాయి? బీటా సెల్స్ గివ్ ఏ సెక్రిషన్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్సులిన్. ఓకే, సో ఇదేం చేస్తుంది? ఇట్ గోస్ టువర్డ్స్ ది బ్లడ్ వెసల్స్. బ్లడ్లో ఆల్రెడీ ఏమవుతుంది, ఇట్ కంటైన్స్ గ్లూకోజ్. సో ఇన్సులిన్ గోస్ ఇన్సైడ్ అండ్ పుషెస్ అవుట్ ద గ్లూకోజ్ అవుట్ సైడ్. ఇది ఏమవుతుంది, మజిల్స్లో బ్లడ్లో ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ని ఐపోర్ట్ చేస్తున్నట్టు తగ్గించేస్తుంది అనమాట. ఇట్స్ గోయింగ్ టు డిక్రీస్ ద లెవెల్ ఆఫ్ ది గ్లూకోజ్. చూడండి, ఇట్ కంటైన్స్ సెల్ కాల్డ్ యాజ్ బీటా సెల్స్. వాట్ దే డూ? దే గివ్ అవుట్ ఇన్సులిన్. ఏం చేస్తాయి? కంట్రోల్స్ ద గ్లూకోజ్ లెవెల్ ఆఫ్ ది బ్లడ్ అనమాట. ఇఫ్ గ్లూకోజ్ లెవెల్ ఈజ్ ఇంక్రీస్డ్, అప్పుడు ఏమవుతుంది, ద ఇన్సులిన్ కన్వర్ట్స్ ద గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్. ఓకే, వాట్ ఎవర్ గ్లూకోజ్ ఈజ్ దేర్ ఇన్ ద బ్లడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇంక్రీస్డ్ క్వాంటిటీ, అది ఎక్కువ క్వాంటిటీలో ఉంటే గ్లూకోజ్ ఏమవుతుంది, గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లైకోజన్. ఎవరి వల్ల? బై ద ఇన్సులిన్. తర్వాత ఈ గ్లైకోజన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద లివర్. ఓకే, సో ఎప్పుడైతే మన గ్లూకోజ్ ఎక్కువ అవుతుందో వెంటనే దాన్ని గ్లైకోజన్గా మార్చేసి లివర్లోకి స్టోర్ చేసుకుంటాం. అదేవిధంగా ఇఫ్ ద బ్లడ్ గ్లూకోజ్ ఈజ్ డిక్రీస్డ్, తగ్గిపోతే అప్పుడేమవుతుంది, బ్లడ్లో గ్లైకోజన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద లివర్. సో ఆల్రెడీ మనం ఏమన్నా, మనము లివర్లో గ్లైకోజన్ అనేది స్టోర్ అయి ఉంది. అదేమవుతుంది, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. కన్వర్ట్ అయిపోయి ఎక్కడ పోతుంది, ఇట్ ఈస్ సెంట్ ఇంటూ ద బ్లడ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, రెండు పనులు చేస్తాం మనం ఇక్కడ. మనం గ్లూకోజ్ ఎక్కువ ఉంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ గ్లైకోజన్, అలా మార్చేసి పోయి లివర్లో దాచిపెడతాం. అదే ఒకవేళ తగ్గిపోతే గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో ఆ నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ను తిరిగి గ్లూకోజ్గా మార్చేసి తీసుకొచ్చి బ్లడ్లోకి వేసేస్తాం అన్నమాట. సో ఇలా గ్లూకోజ్ని గ్లైకోజన్ మార్చేది ఎవరు అంటే ఇన్సులిన్. అదేవిధంగా తక్కువ ఉన్నప్పుడు గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చేది ఎవరు అంటే గ్లూకగాన్ అనే హార్మోన్. ఓకే, గ్లూకగాన్ అనే హార్మోన్ వచ్చి మారుస్తుంది. సో ఇక్కడ ఇన్ కేస్ మనకు ఈ ప్యాంక్రియాస్ సరిగా పనిచేయకపోతే, ముఖ్యంగా ప్యాంక్రియాస్ వల్ల రావాల్సినటువంటి ఇన్సులిన్ పనిచేయకపోతే ఏమవుతుంది, డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ వల్ల వచ్చేటువంటి సమస్యను ఏమంటాం మనము, డయాబెటిస్ మెలిటస్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ డయాబెటిస్ మెలిటస్. తర్వాత విల్ సీ ద జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్. ద లాంగర్ హ్యాండ్ సెల్స్, ద సెల్స్ ఏవేవి, లాంగర్ హ్యాండ్ సెల్స్ అనేవి ఉంటాయి ప్యాంక్రియాస్లో. ఏం చేసేవి, దే సెక్రీట్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఎంత రోజుకి అంటే 1 to 1.5 liters ఆఫ్ ద జ్యూస్ ఈజ్ బీయింగ్ సెక్రెటెడ్. సో ఈ జ్యూస్లో ఉన్నటువంటి కంటెంట్ ఏమేమి ఉంటుంది, ఇట్ కంటైన్స్ వాటర్, సాల్ట్స్, సోడియం,
bicarbonate and also some enzymes like trypsin, amylase and lipase. దీంట్లో వాటర్ ఉంటుంది, లవణాలు ఉంటాయి, సోడియం బైకార్బోనేట్ ఉంటుంది, కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట, లైపేసు, అమైలేస్ అండ్ ట్రిప్సిన్ ఏమో ఫర్ డైజెషన్ ఆఫ్ ది ప్రోటీన్స్, amylase for digestion of carbohydrates, lipase for digestion of fats. Okay, so what is the pH of this juice? 7.2 to 8.2. అంటే ఇది ఏంది, pH 7.2 నుంచి 8.2 ఉన్న అంటే అర్థమైంది ఇది వెరీ లైట్ ఆల్కలీ, వెరీ తక్కువ ఉన్నటువంటి గాఢమైనది కాదు, చాలా తేలికపాటి క్షారము ఆల్కలీ అన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎంజైమ్స్? వీ హ్యావ్ 3 ఎంజైమ్స్ ఉన్నాయి కదా మనము. ట్రిప్సిన్ ఏం చేస్తుంది, అది కన్వర్ట్స్ ద ప్రోటీన్స్ ఇంటూ పెప్టైడ్స్. అదేవిధంగా అమైలేస్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ ద పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఇంటూ గ్లూకోజ్. అండ్ లాస్ట్లీ ద ఫ్యాట్స్ ఉన్నటువంటి లైపేస్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ ద లిపిడ్స్ ఇంటూ వాట్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్సో గ్లిజరాల్. ఓకే, ఇవి ఫంక్షన్స్ ఆఫ్ ద ఎంజైమ్స్ ప్రజెంట్ ఇన్ ద pancreatic juice. సో ఆఫ్టర్ ప్యాంక్రియాస్ నెక్స్ట్ మనం చూసిన చాప్టర్ దీంట్లో ఏంటి అంటే జీర్ణ వ్యవస్థలో ఇంతవరకు మనం చూసినటువంటి అన్ని ఆర్గన్స్ ఎలా ఉన్నాయంటే దే ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద డైజెషన్. అంటే దీస్ ఆర్ ద ఆర్గాన్స్ త్రూ వేర్ ద ఫుడ్ ఈజ్ పాసింగ్. ఆహారము ప్రయాణం చేసేటువంటి దారిలో మనం చూసిన ఇంతసేపు. సో అలా కాకుండా ఆహారానికి సంబంధం లేకుండా వేరే వైపు ఉంటాయి, పక్కన ఉంటాయి అవి, కానీ స్టిల్ దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్. అటువంటివి చూద్దాం. వాటిని ఏమంటాం మనము, యాక్సెసరీ ఆర్గాన్స్ అంటాము. దాంట్లో ముఖ్యమైనది ఇది మనకు లివర్. ఓకే, సో ఆ సిస్టమ్ని ఏమంటాం మనము, హెపాటో బిలియరీ సిస్టమ్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ హెపాటో బిలియరీ సిస్టమ్. దీంట్లో మనకి ఏమొస్తాయి ఆర్గాన్స్, వన్ ఈజ్ ద లివర్ అండ్ అదర్ వన్ ఈజ్ ద గాల్ బ్లాడర్. వీ హ్యావ్ 2 organs, liver and the gall bladder. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది లివర్. ఎక్కడ ఉంది అది, అబ్డామిన్లో. ఇదేమో ఎపిగాస్ట్రియం అంటాం, ఇదేమో హైపోకాండ్రియం, ఇది కూడా హైపోకాండ్రియం, ఇదేమో రైట్ హైపోకాండ్రియం, ఇదేమో లెఫ్ట్ హైపోకాండ్రియం. సో లివర్ ఎక్కడ ఉంది అంటే మనకు ఎపిగాస్ట్రియంలో మరియు రైట్ హైపోకాండ్రియంలో ఉంది. ఓకే, ఇట్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద, ఇట్ ఈస్ ఏ యాక్సెసరీ ఆర్గాన్ ఆఫ్ ది ఏ సిస్టమ్, డైట్ సిస్టమ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంది లివర్ది అంటే, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్. వీ హ్యావ్ మెనీ గ్లాండ్స్ ఇన్ ద బాడీ. సలరీ గ్లాండ్స్ ఉన్నాయి, థైరాయిడ్ గ్లాండ్ ఉంది, పిట్యూటరీ గ్లాండ్ ఉంది, ఎన్నో ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ ఆల్ ది గ్లాండ్స్ లివర్ ఈస్ ద గ్లాండ్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ వన్ ఇన్ ద బాడీ అనమాట. ఎక్కడ ఉంది అది, ఇట్ ఈస్ ప్రజెంట్ బిలో డయాఫ్రమ్. డయాఫ్రమ్ క్రింద. డయాఫ్రమ్ అంటే ఏమిటి, విచ్ డివైడ్స్ ద థొరాక్స్ అండ్ అబ్డామిన్. అబ్డామిన్ను థొరాక్స్ను విభజించేటువంటి మజిల్, విభాజకము ఉంటుంది, కింద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది, ప్రజెంట్ ఇన్ ద ఎపిగాస్ట్రియం అండ్ రైట్ హైపోకాండ్రియం ఆఫ్ ది అబ్డామిన్. ఇది ఏ రంగులో ఉంటుంది, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఏ డార్క్ బ్రౌన్ కలర్. ఇలా ఉంటుంది అది, డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఆర్గాన్ అనమాట. దాని బరువు ఎంత, దాదాపు ఇన్ మేల్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1600 grams, whereas in females it is 1300 grams. 1.6 kgs in the male, 1.3 kgs in the female. మెజర్మెంట్స్, కొలతలు. దీని యొక్క ట్రాన్స్వర్స్ డయామీటర్ అంటే ఈ కొలత ఎంత ఉంటుంది, 15 to 20 సెంటీమీటర్స్ ఉంటుంది. అదేవిధంగా ఇట్స్ వర్టికల్ డయామీటర్, ఈ కొలత ఎంత ఉంటుంది, 15 to 17 సెంటీమీటర్స్. 20 ఇట్లా, 15 to 17 ఇట్లా అనమాట. దిస్ ఈస్ 15 to 17 వర్టికల్ డయామీటర్, దిస్ ఈస్ ట్రాన్స్వర్స్ డయామీటర్. సుపీరియర్లీ లివర్కు పైన ఏముంటుంటాయి, డయాఫ్రమ్ ఉంటుంది. యాంటీరియర్లీ ఏముంటాయి, మనకు ముందర ఏముంటాయి, ప్రకటంకలు, రిబ్స్ ఉంటాయి. ఇన్ఫీరియర్లీ కింద ఏముంది, స్టమక్ ఉంది, డియోడినం ఉంది, రైట్ హెపాటిక్ ఫ్లెక్చర్ ఉంది, కిడ్నీ ఉంటుంది, రైట్ కిడ్నీ కూడా ఉంటుంది. పోస్టీరియర్లీ వెనక ఏముంటుంది, ఇక్కడ వెనక ఇక్కడ ఏముంటుంది, దీనికి వెనకాల ఇక్కడ ఇదేంది, ఇది ఆహారనాళం, ఈసోఫెగస్ ఉంటుంది. ఇన్ఫీరియర్ వెనకేవా, గాల్
బ్లాడర్, దాంతోపాటు డయాఫ్రమ్, ఇవన్నీ కూడా వెనుక ఉండేవన్నమాట. ఇవన్నీ కూడా ఆర్గాన్స్ సరౌండింగ్ ద లివర్. తర్వాత లివర్కి వీ హ్యావ్ 5 సర్ఫేసెస్, 5 ఉపరితలాలు ఉంటాయి అన్నమాట. ఏవేవి? వన్ ఈజ్ ద యాంటీరియర్ సర్ఫేస్, సెకండ్ ఇస్ ద పోస్టీరియర్ సర్ఫేస్, superior surface, inferior surface and right surface. ఇది యాంటీరియర్ సర్ఫేస్, వెనుక ఉంటే పోస్టీరియర్ సర్ఫేస్, ఇది సుపీరియర్ సర్ఫేస్, ఇది ఇన్ఫీరియర్ సర్ఫేస్, ఇక్కడ ఉండేది రైట్ సర్ఫేస్. సో వీ హ్యావ్ టోటల్లీ 5 సర్ఫేసెస్ ఆఫ్ ది లివర్. దిస్ ఈజ్ ది యాంటీరియర్ వన్. ఇట్ ఈస్ ట్రయాంగిల్ షేప్డ్ అన్నమాట. ఇది త్రికోణాకారంలో ఉంది, విచ్ ఈస్ కాన్వెక్స్ అన్నాం. కాన్వెక్స్ అంటే ఏంటి? ఉబ్బెత్తుగా ఉంది. సుపీరియర్లీ పైన ఏముంటుంది? జిఫీ స్టెర్నమ్ ఆఫ్ స్టెర్నమ్. స్టెర్నమ్ దశ స్టెర్నమ్ అంటే ఛాతిలో ఉండే మధ్యలో ఉండే ఎముక గట్టిగా ఉంటుంది మీకు మధ్యలో. దాని క్రింది ప్రాంతాన్ని ఏమంటాం మనము? జిఫీ స్టెర్నమ్ అంటాం. ఓకే, అది ఉంటుందంట. ఏది? లివర్కి యాంటీరియర్లీ. డయాఫ్రమ్ ఈజ్ అటాచ్డ్ టు ద సర్ఫేస్ త్రూ ఏ లిగమెంట్. ఇది ఒక లిగమెంట్. లిగమెంట్ ఏం పేరు? దాని పేరు ఫాల్సిఫామ్ లిగమెంట్ అంటాం. పోస్టీరియర్ సర్ఫేస్ వెనకాల. ఇట్ ఈజ్ ఆల్సో ట్రయాంగిల్ షేప్ బట్ ఇట్ ఈస్ కాన్కేవ్. ఇది గుంత మాదిరి ఉంది. యాంటీరియర్ ఏమో ఉబ్బెత్తుగా ఉంది కాబట్టి ఏమంటాం మనం? కాన్వెక్స్ అన్నము. పోస్టీరియర్ ఏమో గుంతలో ఉంది కాబట్టి ఏమంటాం మనం? కాన్కేవ్ అంటాం. దీంట్లో మళ్ళీ మనకు వీ హ్యావ్ 2 లోబ్స్. ఒకటేమో కార్డేట్ లోబ్ అంటాము, ఇంకొకటి క్వాడ్రేట్ లోబ్ అంటాం. దిస్ ఈజ్ ద కార్డేట్ లోబ్. ఓకే, అదేవిధంగా దిస్ ఈజ్ ద క్వాడ్రేట్ లోబ్. కార్డేట్ లోబ్ ఒకటి, క్వాడ్రేట్ లోబ్ ఒకటి. సుపీరియర్ సర్ఫేస్ ఇది. ఇట్ ఈస్ కాన్కేవ్, గుంతమారి ఉంది. ఓకే, దానిపైన ఏముంటే మనకు డయాఫ్రమ్, రైట్ లంగ్ ఉంటుంది. తర్వాత పెరికార్డియం లేయర్ ఆఫ్ హార్ట్, హార్ట్ యొక్క బయట పొలం పెరికార్డియం, అది కూడా ఉంటుంది పైన అన్నమాట. ఇన్ఫీరియర్ సర్ఫేస్ క్రింద ఉండుట. ఇన్ఫీరియర్ కింద ఉంటుంది. దేర్ ఆర్ ఏముంటే మనకు స్టమక్ యొక్క చివరి భాగం ఉంది, ఏదది? పైలోరస్. అండ్ పెద్ద చిన్న ప్రేగు ఫస్ట్ భాగం ఏంది? డ్యూయోడెనమ్. దాంతోపాటు యూ హ్యావ్ రౌండ్ లిగమెంట్. ఏముంటుంది? రౌండ్ లిగమెంట్ ఉంటుంది. తర్వాత వెనక వైపు చూస్తే మనకు ఈ ప్రాంతంలో ఏముంటుంది? చిన్న గుంతమారిగా ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? ఫోసా అంటాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి గుంత ఎందుకు ఉంటుంది అంటే ఫర్ ద రైట్ హెపాటిక్ ఫ్రెషర్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. పెద్ద ప్రేగు యొక్క పైన కుడిపక్క చిన్న భాగం ఉంటుంది, వంపుతో కూడింది. దాన్ని ఏమంటాం మనం? రైట్ హెపాటిక్ ఫ్రెషర్, అది ఉంటుంది. ఈ ప్రాంతం ఇంకేముంటుంది? ఇన్ఫీరియర్లో వీ హ్యావ్ ఏ గ్లాండ్ కాల్డ్ యాజ్ ఏంటది? గాల్ బ్లాడర్ కూడా ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ రైట్ సర్ఫేస్. ఇది కూడా కాన్వెక్స్ ఆకారంలో ఉంటుంది. దీనికి డయాఫ్రమ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. తర్వాత విల్ సీ ద లోబ్స్ ఆఫ్ లివర్. తమ్మెలు, తెలుగులో ఏమంటే మనము తమ్మెలు, లోబ్స్ ఆఫ్ లివర్. దేర్ ఆర్ మెయిన్లీ 4 లోబ్స్, 4 లోబ్స్ ఉంటాయంట. ఏవేవి? ఫస్ట్ వన్ ఏమో రైట్ లోబ్, సెకండ్ వన్ లెఫ్ట్ లోబ్, థర్డ్ వన్ కార్డేట్ లోబ్, ఫోర్త్ వన్ కార్డరేట్ లోబ్. ఓకే, ఫస్ట్ వన్ is right lobe. It is the largest lobe of the liver. It occupies 5/6 part of the liver అన్నమాట. దీనికి వెనకాల మళ్ళీ వీ హ్యావ్ 2 లోబ్స్. రైట్ లోబ్కి వెనక చూస్తే మనకు 2 లోబ్స్ ఉంటాయి. ఒకటేమో కార్డేట్ లోబ్ అంటాం, ఇంకొకటి క్వాడ్రేట్ లోబ్ అంటాం. దిస్ ఈజ్ ద లెఫ్ట్ లోబ్. ఇది ఆక్యుపైస్ అబౌట్ 1/6 part of the liver అన్నమాట. 5/6 ఏమో రైట్ లోబు, 1/6 ఏమో లెఫ్ట్ లోబ్ ఉంటుంది. This is caudate lobe, present in the posterior part of the liver. It gives attachment to what? Right lobe నుంచి లెఫ్ట్ లోబ్కి అటాచ్ కావడానికి ఇదొక ఆధారం పనిచేస్తామంటే ఎవరు? కార్డేట్ లోబ్. నెక్స్ట్ వన్ ఏంది? క్వాడ్రేట్ లోబ్. ఇది కూడా ప్రజెంట్ ఇన్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ లివర్, లివర్కి వెనుక ప్రాంతంలో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ఫీరియర్ టు ది కార్డేట్ లోబ్. కార్డేట్ లోబ్కి ఇన్ఫీరియర్లీ కింద ఉంటుంది. ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంటుంది లిగమెంట్కి. అదే లిగమెంటు? దిస్ ఈజ్ ద లిగమెంట్. దీని ఏమంటే మనము లిగమెంట్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ ది లివర్ అన్నమాట. ఓకే, తర్వాత విల్ సీ ఇంపార్టెంట్ వన్, డక్ట్స్. డక్ట్ అంటే నాళము. ఇందాక మనం అనుకున్నాం మనము గ్రంథులు 2 రకాలు, నాళ గ్రంథులు, వినాళ గ్రంథులు. సో ఇక్కడ
liver is a nalagrandhi. It is a duct gland or exocrine gland. So liver ki there are ducts for the passage of bile juice from the liver. లివర్ ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ జ్యూస్ కాల్డ్ యాజ్ బైల్ జ్యూస్. సో ఆ బైల్ జ్యూస్ అనేది వెలుపలికి రావాలి, లివర్లోంచి రావాలి అంటే దానికి కొన్ని నాళాలు కావాలి. ఆ నాళాలు ఏమిటి అంటే హెపాటిక్ డక్ట్స్ అంటాం. సో లివర్లో మనకి ఏమవుతాయి, వీ హ్యావ్ 2 హెపాటిక్ డక్ట్స్. యూ కెన్ సీ హియర్ 2 హెపాటిక్ డక్ట్స్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇదేమంటే మనము లెఫ్ట్ హెపాటిక్ డక్ట్, ఇదేమో రైట్ హెపాటిక్ డక్ట్. బోత్ డక్ట్స్ జాయిన్ టు ఫార్మ్ కామన్ హెపాటిక్ డక్ట్. దీని ఏమంటే మనం కామన్ హెపాటిక్ డక్ట్. ఇదేమవుతుంది జాయింట్స్ విత్ ద సిస్టిక్ డక్ట్. ఎందుకంటే ఇదేంది సిస్టిక్ డక్ట్, ఇదేమో హెపాటిక్ డక్ట్, కామన్ హెపాటిక్ డక్ట్, ఇదేమో సిస్టిక్ డక్ట్. సో బోత్ సిస్టిక్ డక్ట్ అండ్ కామన్ హెపాటిక్ డక్ట్ జాయిన్ టు ఫార్మ్ వాట్, కామన్ బైల్ డక్ట్. దీని ఏమంటే మనం కామన్ బైల్ డక్ట్. ఒక సింపుల్ ఇక్కడ చూడండి, ముందేమో రైట్ హెపాటిక్ లెఫ్ట్ హెపాటిక్ కలిసి ఏమవుతుంది కామన్ హెపాటిక్. కామన్ హెపాటిక్ తర్వాత సిస్టిక్ డక్ట్ రెండు కలిస్తే ఏమవుతుంది కామన్ బైల్ డక్ట్ అవుతుంది. సో దీని పని ఏంది అంటే లివర్లోంచి బైల్ జ్యూస్ అనేది హెపాటిక్ డక్ట్ ద్వారా వచ్చి సిస్టిక్ డక్ట్ ద్వారా పోయి స్టోర్ ఇన్ ద గాల్ బ్లాడర్. ఓకే, లివర్లో ఉత్పత్తి అయిన బైల్ జ్యూస్ ఏమవుతుంది ఈ డక్ట్స్ ద్వారా ప్రయాణించి ఎక్కడ పోతుంది, ఇంటూ ది గాల్ బ్లాడర్, అక్కడ అది నిల్వ ఉంటుంది. వెన్ ద ఫుడ్ ఎంటర్స్ ది డియోడినం, స్టమక్లోంచి ఆహారం ఎప్పుడైతే ఇంటూ ది డియోడినం పోతుందో అప్పుడు వెంబడి ఏమవుతుంది, నిల్వ ఉన్నటువంటి బైల్ జ్యూస్ ఏమవుతుంది సిస్టిక్ డక్ట్ ద్వారా బైల్ డక్ట్ ద్వారా యాంపులా ద్వారా ఎంటర్స్ ద డియోడినం. సో డియోడినంలోకి ఆహారం చేరిన వెంటనే ఏమవుతుంది, నిల్వ ఉన్నటువంటి బైల్ జ్యూస్ అనేది గాల్ బ్లాడర్లోంచి అంత్రముండం డియోడినంలోకి ఎంటర్ అవుతుందన్నమాట. నా ఇంపార్టెంట్ టాపిక్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్. ఏం పని చేస్తుంది లివర్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫస్ట్ వన్, ప్రొడక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్. ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇక్కడ ఏంది, ఫస్ట్ ఇది ఉత్పత్తి చేయుట, ఎవరిని పైత్యరసము బైల్ జ్యూస్. అండ్ breakdown of fat substances in the small intestine into simpler substances. రెండు పనులు, ఒకటేమో ఉత్పత్తి ఆఫ్ బైల్ జ్యూస్, రెండవది ఏంది క్రూర పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంది సింథసిస్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్. మనకు బ్లడ్లో ఉన్నటువంటి ప్లాస్మాలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఏవేవి, ఆల్బుమిన్, గ్లోబులిన్, ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్. సో ఇటువంటి అన్ని ప్రోటీన్స్ని ఉత్పత్తి చేసేది ఎవరు అంటే లివర్. నెక్స్ట్ ఫంక్షన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ ప్రోటీన్స్ ఇన్ ద బాడీ అలాంగ్ ద బైల్ జ్యూస్. సో మన శరీరంలో కొలెస్ట్రాల్ మరియు ప్రోటీన్స్ అనేవి రవాణా కావాలంటే దేని ద్వారా అవుతాయంటే అలాంగ్ ద బైల్ జ్యూస్. నెక్స్ట్ స్టోరేజ్, నిల్వ ఫంక్షన్. ఇందాం అనుకున్నాం మనం ఏంది, బ్లడ్లో కనుక గ్లూకోజ్ ఎక్కువైతే అది ఏమవుతుంది ఇన్సులిన్ వల్ల గ్లైకోజన్గా మారిపోయి అదేమవుతుంది ఇట్ స్టోర్డ్ ఇన్ ద లివర్. అదేవిధంగా లివర్లో స్టోర్ ఉన్నటువంటి గ్లైకోజన్ ఏమవుతుంది కావాలన్నప్పుడు మనకు గ్లూకోజ్గా మారిపోయి బ్లడ్లోకి కలిసిపోతుంది. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ. ఆర్బీసీ యొక్క జీవితకాలం ఎంత, 120 days. సో ఆ 120 days తర్వాత ఏమవుతుంది, ఆర్బీసీలోని హిమోగ్లోబిన్ ఏమైంది, ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్. ఓకే, ద హిమోగ్లోబిన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ 2 parts. ఒకటేమో హీమ్, ఇంకొకటి గ్లోబిన్. వీ హ్యావ్ హిమోగ్లోబిన్ బ్రోకెన్ డౌన్ ఇంటూ హీమ్ అండ్ గ్లోబిన్. దీంట్లో హీమ్ ఏం చేస్తుంది, ఐరన్ అది వెంబడి ఏమో చేస్తుంది పోయేది లివర్లో వెళ్ళి అబ్జర్వ్ అయిపోతుంది, గ్లోబిన్ ఏమో బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ జీర్ణమైనాక మనకు రావాల్సిన పదార్థాలు ఏమిటి, ఒకటేమో అమైనో యాసిడ్స్, ఇంకొకటి అమోనియా. అమైనో యాసిడ్స్ ఏమో బ్లడ్లో కలిసిపోతాయి, బ్లడ్లో కలిసిపోయి పనిచేస్తాయి. మిగిలింది ఇప్పుడు ఏంది అమోనియా. అమోనియా ఏమైంది
ఇట్ ఈస్ కన్వర్టెడ్ బై లివర్ ఇంటూ ది యూరియా. ఓకే, అమోనియా అనేది యూరియాగా మారిపోవాలి. యూరియాగా మారిపోయిన తర్వాతనే యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. సో అలా యూరియాగా మారాలంటే ఎవరు కావాలి? వీ నీడ్ లివర్. నెక్స్ట్ వన్, డ్రగ్స్ అండ్ టాక్సిక్ సబ్స్టాన్సెస్. కొన్ని విష పదార్థాలు బ్లడ్లో ఉన్నాయి కూడా, అవన్నీ ఏమవుతాయి? లివర్ ద్వారానే బయటికి విసర్జింపబడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, బ్లడ్ యొక్క కోయాగులేషన్. రక్తము గడ్డకట్టాలి అంటే మనకి ఏం కావాలి? 2 ప్రోటీన్స్ కావాలి. ఏవేవి? ప్రోథ్రోంబిన్ అండ్ ఫైబ్రినోజన్. దేంట్లో ఉంటాయి అవి? కింద ప్లాస్మాలో ఉంటాయి. సో ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీన్స్ లైక్ ప్రోథ్రోంబిన్ అండ్ ఫైబ్రినోజన్ వల్లనే ఏమవుతుంది మనకు? వీ హ్యావ్ ద బ్లడ్ కోయాగులేషన్. సో అలా ఈ 2 కావాలంటే మనకి ఎవరు కావాలి? అగైన్ వీ నీడ్ లివర్. సో ఇండైరెక్ట్లీ బ్లడ్ కోయాగులేషన్ కొరకు, బ్లడ్ క్లాట్ కావాలంటే ఎవరు కావాలి? లివర్ కావాలి. నెక్స్ట్ వన్, సింథసిస్ ఆఫ్ ఇమ్యూన్ ఫ్యాక్టర్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎలిమినేట్ ద బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద బాడీ. ఇక్కడ ఏమవుతుంది మనకు? కొన్ని ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి చేసి మన బ్లడ్ ఉన్నటువంటి బ్యాక్టీరియాను బయటికి పంపించేస్తుందంట. నెక్స్ట్ వన్, స్టోరేజ్. లివర్ ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది. ఏం స్టోర్ చేస్తుంది? గ్లైకోజన్, కాపర్, ఐరన్, సమ్ విటామిన్స్ లైక్ B12, A, D, E అండ్ K. ఇవన్నీ కూడా స్టోర్ చేసుకునేది ఎవరు? లివర్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంది? సింథసిస్ ఆఫ్ బైల్ సాల్ట్స్. కొన్ని పైత్య లవణాలు 2 ఉంటాయి మనకు. ఏవేవి? ఒకటేమో సోడియం టారోకోలేట్, ఇంకొకటి సోడియం గ్లైకోకోలేట్. ఓకే, వీ హ్యావ్ 2 bile salts. దే ఆర్ సోడియం టారోకోలేట్ అండ్ సోడియం గ్లైకోకోలేట్. ఈ 2 మనకి ఏమవసరము అంటే ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్ సబ్స్టాన్సెస్. కొవ్వు పదార్థాలు జీర్ణం కాబట్టి మనకు 2 లవణాలు కావాలి. అవేవి? సోడియం టారోకోలేట్ అండ్ సోడియం గ్లైకోకోలేట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంది మనకు కావాల్సిన ఆర్గాను? గాల్ బ్లాడర్. దిస్ ఈజ్ ద గాల్ బ్లాడర్. ఇది ఏంది? ఇట్ ఈస్ అ డార్క్ గ్రీన్ కోన్ షేప్డ్ బ్యాగ్ లైక్ ఆర్గాన్. ముదురు ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి తిత్తి లాంటి అవయవం, ఒక బ్యాగ్ లాంటిది. ఇట్ ఈస్ మెర్జ్డ్ ఇన్ ద ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఆఫ్ ది లివర్. అది ఎక్కడ ఉంటుంది మనకు? లివర్కి ఇన్ఫీరియర్ సర్ఫేస్ క్రింది ప్రాంతంలో ఉంటుంది అనమాట. ప్రజెంట్ బిలో ద రైట్ లోబ్. ఇది రైట్ లోబ్, ఇది లెఫ్ట్ లోబ్. రైట్ లోబ్కి క్రింద ఉంది ఎవరు? గాల్ బ్లాడర్. దీని కొలత ఎంత అంటే లెంత్ ఏమో 7 to 10 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఏమో 3 సెంటీమీటర్స్. దీని కెపాసిటీ ఎంత అంటే 30 to 50 ml per day అనమాట. నౌ విల్ సీ ద పార్ట్స్ ఆఫ్ గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ యొక్క భాగాలు. దీంట్లో మొత్తం మనకు 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఫండస్, సెకండ్ వన్ బాడీ, థర్డ్ వన్ నెక్ అంటాం. దిస్ ఈజ్ ద ఫండస్, ప్రజెంట్ ఇన్ ద ఇన్ఫీరియర్ పార్ట్ ఆఫ్ ది గాల్ బ్లాడర్. కింద ఉంటుంది ఫండస్. తర్వాత ఇది మధ్యలో ఏమో బాడీ. నెక్, ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ది గాల్ బ్లాడర్. ఇది ఏమవుతుంది? ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద సిస్టిక్ డక్ట్. దీన్ని ఏమంటాం మనము? సిస్టిక్ డక్ట్ అంటాం. ఇదేమో నెక్, దిస్ ఈజ్ ద సిస్టిక్ డక్ట్. ఇదేమో కామన్ బైల్ డక్ట్. లివర్ నుంచి మనకి ఇందాక అనుకున్నాం మనం 2 డక్ట్స్ ఉంటాయి. రైట్ హెపాటిక్ డక్ట్, లెఫ్ట్ హెపాటిక్ డక్ట్. 2 కలిసిపోయి ఏమవుతుంది? కామన్ హెపాటిక్ డక్ట్. ఇది ఏమవుతుంది? జాయింట్స్ విత్ ద సిస్టిక్ డక్ట్ టు ఫార్మ్ కామన్ బైల్ డక్ట్. సిస్టిక్ డక్ట్. ఇట్ ఈస్ ద డౌన్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నెక్ ఆఫ్ గాల్ బ్లాడర్. ఇదేమో గాల్ బ్లాడర్ యొక్క ఫండస్ అన్నము, బాడీ అన్నము, నెక్ అన్నము. నెక్ యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట. ఏంటది? సిస్టిక్ డక్ట్. దాని పొడవు ఎంత? 3 to 4 సెంటీమీటర్స్. దీంట్లో మనకి ఏముంటాయి? వీ హ్యావ్ సమ్ వాల్స్. ఇప్పుడు గమనించండి, ఇక్కడ వాల్స్ ఉన్నాయి, కవాటాలు. ఎట్లయితే మనకు వెయిన్స్లో ఉంటాయో దీంట్లో మనకు వాల్స్ ఉన్నాయి. వాటిని ఏమంటాం? వాల్స్ని మనము స్పైరల్ వాల్వ్, కాల్డ్ యాజ్ స్పైరల్ వాల్వ్. సో ఇక్కడ మనకి ఏమవసరం గాల్ బ్లాడర్ అంటే, వెన్ ద ఫుడ్ రీచెస్ ద డియోడినం, స్టమక్లోంచి ఆహారం ఏమైంది? ఎంటరింగ్ ఇంటూ డియోడినం. అప్పుడు ఏమవుతుంది? సిస్టిక్ డక్ట్ అనేది
రిలాక్స్ అయిపోయి అంతవరకు గాల్ బ్లాడర్లో నిలువున్నటువంటి బైల్ జ్యూస్ ఏమవుతుంది, పాసెస్ ఇంటూ ద డ్యూడినమ్ త్రూ కామన్ బైల్ డక్ట్. ఓకే, సింపుల్. ఎప్పుడైతే ఆహారం అనేది స్టమక్లోంచి క్రిందికి ఇట్లా డ్యూడినమ్కి ఎంటర్ అయింది, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి డక్టు, ఏ డక్టు, సిస్టిక్ డక్ట్ ఏమవుతుంది, రిలాక్స్ అయిపోతుంది. అంతవరకు నిలువ ఉన్నటువంటి జ్యూస్ ఏమవుతుంది, బైల్ జ్యూస్ అనేది ఈ కామన్ బైల్ డక్ట్ ద్వారా ఎంటర్స్ ఇన్ టు ద డియోడినమ్ టు డైజెస్ట్ ద ఫ్యాట్ ఫుడ్ అనమాట. వెన్ దేర్ ఈస్ నో ఫుడ్ ఇన్ డియోడినమ్, ఎప్పుడైతే మనకు డియోడినంలో ఎటువంటి ఆహారం లేదు అప్పుడు ఏమవుతుంది, ఇది ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. ఎవరది, సిస్టిక్ డక్ట్ ఏమవుతుంది, రిమైన్స్ కాంట్రాక్టెడ్. కాబట్టి ఇందులో ఉన్న బైల్ జ్యూస్ ఏమవుతుంది, ఎక్కడికి పోదు, అక్కడికి కింద ఆడనే ఉంటుంది, కిందికి పోదు. ఎప్పుడైతే దీంట్లో ఆహారం వస్తుందో అప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అయ్యి క్రిందికి కమ్స్ ఇన్ టు ద డియోడినమ్. ఎట్లా ఉంటే ఇక్కడ మనకు దీని మెకానిజం ఏంటి అంటే, వెన్ ద ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద డియోడినమ్ అప్పుడు ఏమవుతుంది, ఒకటేమో కోలెసిస్టోకైనిన్, ఒక హార్మోన్ పేరు కోలెసిస్టోకైనిన్ ఏం చేస్తుంది, అది వెంటనే గాల్ బ్లాడర్ ఉంది కదా, ఆ గాల్ బ్లాడర్ యొక్క మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ గోయింగ్ టు కాంట్రాక్ట్ ద మజిల్స్ ఆఫ్ గాల్ బ్లాడర్. అప్పుడు దాంట్లో జ్యూస్ ఏమవుతుంది, సిస్టిక్ డక్ట్ ద్వారా క్రిందికి దీంట్లోకి డియోడినమ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. నౌ విల్ సీ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఆల్ డైజెస్టివ్ జ్యూసెస్. ఫస్ట్ వన్, సలైవరీ జ్యూస్. దీని ఫంక్షన్ ఏంది, రెగ్యులేట్స్ ద మాయిశ్చర్ ఆఫ్ ఓరల్ క్యావిటీ, దేర్ ఫోర్ హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పీచ్. దీని పని ఏంటి అంటే ముఖ్యంగా నోరు ఎప్పుడు తేమతో ఉండేది చేస్తున్నాం, తడితో ఉండేది చేస్తుంది. తడి ఉండడం మనకి ఏమవుతుంది, వీ కెన్ స్పీక్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్, హెల్ప్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సాల్ట్ సబ్స్టాన్సెస్ ఇంటూ సాఫ్ట్ బోలస్ డ్యూరింగ్ మాస్టికేషన్. మాస్టికేషన్ అంటే ఏంది, నములుట. సో నమిలేటప్పుడు ఏమవుతుంది, ఘన పదార్థాలు అనేటివి మెత్తని ముద్దగా మారాలంటే దానికి మనకి ఎవరు కావాలి, పక్కల యాడింగ్ సలైవా కావాలి. తర్వాత ప్రొటెక్ట్స్ ద టంగ్ ఫ్రమ్ హాట్ అండ్ ఇరిటేబుల్ ఫుడ్ సబ్స్టాన్సెస్. టంగ్ని ఏం చేస్తుంది, వేడివేడి వస్తువుల నుంచి, దాంతోపాటు దాన్ని మంట పుట్టించేటువంటి వస్తువుల నుంచి కాపాడుతుంది. నెక్స్ట్ వన్, డైజెషన్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. నోటిలో ఓరల్ క్యావిటీలో కార్బోహైడ్రేట్ని కూడా డైజెస్ట్ చేస్తుందంట. నెక్స్ట్ వన్, ఫ్లషెస్ అవే ద ఫుడ్ పార్టికల్స్ ప్రెసెంట్ బిట్వీన్ ద టీత్. దంతాల మధ్య ఉన్నటువంటి ఆహార పదార్థాలని కూడా ఫ్లష్ చేసేస్తుంది, వెలుపలికి దొబ్బేస్తుంది. నెక్స్ట్ వన్, కన్వర్ట్స్ ద మాల్టోస్ ఇంటూ గ్లూకోజ్. పిండి పదార్థాలు ఒక రకమైనటువంటి మాల్టోస్ని గ్లూకోజ్గా మార్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఎక్స్క్రీట్స్ ద మెటల్స్ ప్రజెంట్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. ఎగ్జాంపుల్ ఏదేవి, కాపర్ కావచ్చు, జింక్ అండ్ మెర్క్యూరీ, వీటిని వెలుపలకి పంపించేస్తుంది. నెక్స్ట్ వన్, సెన్సేషన్ ఆఫ్ టేస్ట్ బై స్టిమ్యులేటింగ్ ద టేస్ట్ బడ్స్ ప్రజెంట్ ఆన్ టంగ్. నాలుక పైన కొన్ని రుచి మొగ్గలు టేస్ట్ బడ్స్ ఉంటాయి, వాటిని సలైవా వచ్చి స్టిమ్యులేట్ చేస్తేనే ఏమవుతుంది, దీస్ ఆర్ గోయింగ్ టు టేస్ట్ ద ఫుడ్ అనమాట. నెక్స్ట్ వన్, రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్. మన బాడీలో టెంపరేచర్, ఉష్ణోగ్రతని ఇది కాపాడుతుంది. ఎట్లా అంటే ఎక్సెసివ్ హీట్, శరీరంలో అయితే ఎక్కువ వేడి ఉందో అది ఏమవుతుంది, సలైవా ద్వారా ఆవిరైపోయి బయటికి వెళ్ళిపోతుంది, తద్వారా హీట్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్, వాటర్ బ్యాలెన్స్. నీటి యొక్క సమతుల్యత. ఒకవేళ మనకు నీళ్ళు తక్కువనే కొంది, మన బాడీలో ఏమైంది, వాటర్ కంటెంట్ తగ్గిపోయింది, అప్పుడు ఏమవుతుంది, మనకు సలైవా అనేది ఆగిపోయి నోరంతా డ్రై అయిపోతుంది, తడారిపోతుంది. మనకు అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడే దాహం వేస్తుంది, మనం నీళ్ళు తాగుతాం, మళ్ళీ వాటర్ ఎప్పటిలాగా వచ్చేస్తుంది. సో ఇట్లా మనము శరీరంలో వాటర్ తగ్గిపోతే మనం తాగాలంటే మనకి ఏం కావాలి, నోరు ఆరిపోవాలి. సో అట్లా చేస్తుంది ఎవరు, సలైవరీ జ్యూస్. లాస్ట్ది ఏంది, ఈ సలైవాలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఎటువంటి ఎంజైమ్స్ అంటే
బ్యాక్టీరియోలైటిక్ అంటాం. బ్యాక్టీరియోలైటిక్, లైటిక్ అంటే చంపుట. సో ఇక్కడ బ్యాక్టీరియాని చంపేటువంటి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. అవి ఏం చేసేవి నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ salivary juice. మిగతాది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.